వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. కడప జిల్లాలోని చాపాడు మండలానికి చెందిన 3 వ్యక్తులను అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చాపాడు మండలానికి చెందిన సి ప్రశాంత్, పందిటి ఉదయ్ కుమార్, దుంపల వినోద్ అనేవారు అక్రమ ధనార్జన కోసం ఒంటరిగా ఉన్న మహిళల మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కుని వెళ్లడం, రోడ్డుపై వచ్చే వాహనాలను ఆపి వారిని కొట్టి డబ్బును దోపిడీ చేయడం, దొంగతనాలకు చేయడం అలవాటుగా చేసుకున్నారని అన్నారు. ఈ క్రమంలో తమకు అందిన ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో వల్లూరు మండలం కడప కమలాపురం మెయిన్ రోడ్డు వేదా స్కూల్ దగ్గర తనతో పాటు కమలాపురం సిఐ రోషన్ పర్యవేక్షణలో వల్లూరు ఎస్ఐ పెద్ద ఓబన్న, విద్యాసాగర్లు వారి సిబ్బంది నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా నిందితుల నుంచి 5 తులాల బరువు గల బంగారు చైన్లు, బుల్లెట్ మోటార్ సైకిల్, ఒక కత్తి, 4 సెల్ ఫోన్లతో పాటు 10,200 నగదు స్వాధీనం చేసుకున్నారని అన్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం విలువ 6,50,000 ఉంటుందని తెలియజేశారు. నిందితులపై వల్లూరు, చెన్నూరు, కమలాపురం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు ఉన్నాయని అన్నారు. దొంగలను అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబర్చిన సీఐ, ఎస్ఐలను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారని అన్నారు. ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న వేదా స్కూల్ వద్ద దారి దోపిడీ, అదేవిధంగా ఈ ఒంటరిగా ఉన్న మహిళల మెడలో ఈ బంగారు గొలుసులను తెంచుకొని పోయేవాళ్ళు స్నాచింగ్ చేసే అఫెండర్స్ అయిన ఈ చల్లకోళ్ళ ప్రశాంత్, అదేవిధంగా పందింటి ఉదయ్ కుమార్ మరియు దుంపల వినోద్ అనే 3 ముద్దాయిల్ని కమలాపురం సిఐ రోషన్ గారు, అదేవిధంగా కమలాపురం ఎస్ఐ, అదేవిధంగా వల్లూరు ఎస్ఐ గారు ఈరోజు అరెస్ట్ చేసినారు. ఈ 3 ముద్దాయిలు ఇంతకుముందు కమలాపురం, అదేవిధంగా వల్లూరు లిమిట్స్లో ఒంటరిగా ఉన్న మహిళల దగ్గర చైన్ స్నాచింగ్ చేశారు ఇంతకుముందు. అదేవిధంగా దారి దోపిడీ కూడా చేశారు. ఒంటరిగా పోయే వ్యక్తుల వారి వద్ద దారి దోపిడీ చేసి వారి దగ్గర నుంచి నగదు దోచుకున్నారు. అదేవిధంగా ఇంతకుముందు తిరుపతిలో ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ని కూడా దొంగతనం చేశారు. ఈరోజు అరెస్ట్ చేసి ఒక బుల్లెట్ మోటార్ సైకిలు, అదేవిధంగా 5 తులాల 2 బంగారు చైన్లు, అదేవిధంగా వారి వద్ద నుంచి 10,400 రూపాయలు రికవరీ చేశారు. 4 సెల్ ఫోన్లు కూడా రికవరీ చేశారు. నేరాలు చేయడానికి ఉపయోగించే ఈ కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించినప్పుడు ఈ దొంగతనాలన్నీ వారు ఒప్పుకున్నారు. వారిని ఈరోజు రిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రాపర్టీ కూడా రికవరీ చేశాము. ఈ కేసులని త్వరితగతిన డిటెక్ట్ చేసినందుకు కమలాపురం సిఐ గారిని, అదేవిధంగా కమలాపురం ఎస్ఐ గారిని, వల్లూరు ఎస్ఐ గారిని అభినందిస్తున్నాం. ఈ టోటల్ 5 కేసెస్. 5 కేసెస్. ఇంతకుముందు కూడా వారు ఈ కేసుల్లో ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ ఉంది వీళ్ళకి. దాదాపుగా ఒక్కొక్కరు యావరేజ్గా 20 కేసుల్లో పాల్గొన్నారు. ఇంతకుముందు మన లిమిట్స్లోనే పోయిన సంవత్సరం 6 నెలల్లో ఈ దారి దోపిడీ కేసుల్లో పాల్గొన్నారు వీళ్ళు. దారి దోపిడీ కేసుల్లో కూడా నిందితులు. ఇంతకుముందు వీళ్ళ నేర ప్రవృత్తి నేచర్ ఏమరా అంటే ఒంటరిగా ఉన్న మహిళల మెడలో ఈ గొలుసులు వాళ్ళని మాయ మాటలు చెప్పి వారి వద్ద నుంచి గొలుసులు తీసుకొని పోవడం, అదేవిధంగా ఒంటరిగా ఎవరన్నా డబ్బులు జోబుల్లో ఉంటే వీళ్ళు పోయేది బెదిరించేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోచుకోవడము, లేదా వాళ్ళ దగ్గర నుంచి ఆర్నమెంట్స్ దోచుకోవడం, ఇటువంటి నేర ప్రవృత్తిలో పాల్గొన్నారు వీళ్ళు. చదివినా కూడా నేర ప్రవృత్తి బాట బట్టి ఈ విధంగా చెడు వ్యసనాలకు లోనై ఈ విధంగా ఇంట్లో పెద్దవాళ్ళ పర్యవేక్షణ లేక చెడు వ్యసనాలకు లోనై ఆ వ్యసనాల కోసం ఇటువంటి. అనంతపురం టీడీపీ మహానాడులో కలకలం రేగింది. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడుతుండగా ఓ కార్యకర్త ఆత్మహత్యా ప్రయత్నానికి పాల్పడ్డాడు. ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షుడిగా ఉన్న వెంకటేశ్లు అనే వ్యక్తి సభ జరుగుతుండగానే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పట్టించుకోవడం లేదని, పార్టీలో కష్టపడే వారికి ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఎన్నిసార్లు కలిసినా తనను పట్టించుకోలేదని ఆరోపించారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా గట్కేసర్లో ఎక్సైజ్ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో అనుమానంతో ఓ కారును ఆపారు. ఆ వాహనంలో 59 కేజీల గంజాయిని గుర్తించారు. ఒడిశా నుంచి ఆదిలాబాద్ మీదుగా పూణేకు గంజాయి తరలిస్తున్న 5 నిందితులను అరెస్ట్ చేశారు. ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి పూణేలో విక్రయిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ దశరథ్ తెలిపారు. గతంలో కూడా వీరిపై ఇలాంటి కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. మరి ఎండ్ రిసీవర్ వాళ్ళు అవుతున్నారు అభిషేక్, పూణేలో ఉంటున్నటువంటి వాడు. ఈ పూణేలో ఉంటున్న అభిషేక్ అనే వ్యక్తిని కూడా ఎవరు అని చెప్పేసి మనం
ఇన్వెస్టిగేషన్ చేస్తే సుమారుగా 58 కిలోలు సీజ్ చేయడం జరిగింది. ఒక వెహికల్ కూడా సీజ్ చేయడం, మొబైల్ ఫోన్ సీజ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారిని నాకు టీమ్ ఆఫ్ మల్కాజ్గిరి యూనిట్ను అభినందిస్తున్నాను. కాబట్టి వీళ్లకు రికగ్నైజ్డ్గా ఈరోజు అప్రిసియేషన్ కూడా మా డైరెక్టర్ కమిషనర్ ఎక్సైజ్ రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. బాంబు దాడులతో గాజాను ఇజ్రాయెల్ దిగ్బంధనం చేయడంతో బీతవహ పరిస్థితులు నెలకొన్నాయి. గాజాలో ఒకే రోజున 70 మంది ప్రాణాలు కోల్పోయారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఆహార సరఫరా వ్యవస్థలు నిలిచిపోవడంతో చిన్నారుల పరిస్థితి దారుణంగా తయారైంది. 48 గంటల్లోగా ఆహారం అందకపోతే దాదాపు 14,000 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఐరాస మానవతా సాయం విభాగాధిపతి ఫ్లైచర్ హెచ్చరించారు. బేబీ ఫుడ్ లోడులతో వేలాది లారీలు సరిహద్దుల్లో ఉన్నాయని వాటికి ఇజ్రాయెల్ అనుమతించాల్సి ఉంటుందని చెప్పారు. మరోవైపు గాజాకు ఎలాంటి సాయం అందకుండా 11 వారాల పాటు దిగ్బంధించడంపై బ్రిటన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది క్రూరత్వమని, ఇందుకు నిరసనగా ఇజ్రాయెల్తో వాణిజ్య ఒప్పందం చర్చలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందని వెల్లడించిన మంత్రి పార్థసారథి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో అంగరంగ వైభవంగా సిరిమానోత్సవం. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, రాక్షస యుగంలో ఉన్నామని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్. టీడీపీ బలోపేతమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని సూచించిన టీడీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.